సాధారణంగా విద్యార్థులు తప్పు చేస్తే టీచర్లు గుంజీలు తీస్తారు. కానీ పిల్లలు చేసిన తప్పులకు స్కూల్ హెడ్ మాస్టరే గుంజీలు తీశారు. ఈ ఘటన బొబ్బిలి మండలం పెంటచెట్పి హైస్కూల్లో జరిగింది. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టేసి పడుకుని పెట్టి పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తున్నాం. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు లేనా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ వేసుకోండి. ఉదయం జరిగే ప్రార్థన సమయంలో విద్యార్థులు ప్లెడ్జ్ కూడా సరిగ్గా చెప్పలేకపోవడంతో హెడ్ మాస్టర్ తీవ్ర అసహనానికి గురయ్యారు. మిమ్మల్ని కొట్టలేం, తిట్టలేం, ఏమీ చేయలేం, మీ ముందు చేతకాని వాళ్ళలాగా చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు. మేము ఎంతగా చెప్తున్నా మీ ప్రవర్తనలో మార్పు లేదు, రీడింగ్ రైటింగ్ స్కిల్స్ లేవు, తప్పు మీదా మాదా అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు మాదైతే మీకు సాష్టాంగ నమస్కారం చేస్తానని, గుంజీలు తీస్తానని చెప్పి అనంత పని చేశారు. పిల్లల ఎదుటే ఏకంగా సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు హెడ్ మాస్టర్ రమణ. ప్రియమైన తల్లిదండ్రులారా, ఇక్కడ మాకు చేతనెంత చేస్తున్నాం, ఎంత క్రమశిక్షణ పెట్టాలో అంతకు మించే పెడుతున్నాం. మీరు మీ పిల్లల్ని కంట్రోల్లో పెట్టకపోతే స్కూల్కి పంపించడం వృధా అంటూ చెప్పుకొచ్చారు. మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించడం వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్. సౌమ్య, బొబ్బిలి మండలం పెంటచెట్పి హైస్కూల్లో ఇచ్చిన రమణ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆయన చేసినటువంటి తీరు కావచ్చు, అంతా కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది విజయనగరం జిల్లా వ్యాప్తంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో పిల్లాడు తప్పు చేసినా, పిల్లాడు చదవకపోయినా కానీ టీచర్ మీద ప్రజలు పెరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. లాస్ట్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కూడా టీచర్లపై అసహనం వ్యక్తం చేయడం, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కొట్టినప్పుడు వారు కూడా దానికి యాక్సెప్ట్ చేయట్లేదు. పిల్లల్ని కొట్టకండి, కొట్టకుండా చదువు చెప్పాలని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి అంటే టీచర్లతో గొడవ పడినటువంటి సందర్భాలు కూడా రోజుకి పెరుగుతున్న నేపథ్యం కావచ్చు. అదేవిధంగా డిఈఓ కూడా సీరియస్ ఆదేశాలు అటు టీచర్ల మీదే పూర్తి స్థాయిలో ప్రెజర్ ఉండటంతో అటు ప్రభుత్వాలు కూడా వివిధ రకాల యాప్ల ద్వారా టీచర్లు ఇబ్బంది పెడుతున్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెచ్ఎం వ్యాఖ్యలు అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారి. ఎందుకంటే పిల్లలు జనరల్ గా గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు కొంచెం ఆకతాయిగా ఉండేటటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అయితే వాళ్ళు పూర్తి స్థాయిలో అదుపు చేయలేకపోవడం కావచ్చు. పిల్లలు అందుకే తల్లిదండ్రులే కాస్త శ్రద్ధగా తీసుకుని పిల్లల్ని ఇంత చదివించడం కావచ్చు, క్రమశిక్షణలో పెట్టడం చేయండి. మీరు చేస్తే తప్పుగా కనిపిస్తుంది కాబట్టి మీరైనా పని చేయండి, లేదంటే స్కూల్కి పంపించడం మానేయండి. ఎందుకంటే ఇక్కడ కొడితే తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు, విద్యాశాఖ అధికారులు కూడా ఒప్పుకోవట్లేదు. కాబట్టి మీరే ఆ బాధ్యత తీసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు మాత్రమే స్కూల్కి పంపించని చెప్పి అని చెప్పడం జరిగింది. సౌమ్య. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదే